గురు గురు సిగరెట్ గురు. థ్యాంక్ యూ. ఇదిగో సార్ టీ. థ్యాంక్ యూ. ఇదిగో మా దోశ. అలాగే. ఒరే బేవర్సు, పేరు నిలబెట్టుకున్నావు కదరా. నువ్వు కూడా అలా అంటే చాలా బాధగా ఉంటుంది శ్రీకాంత్. నా పేరు బి వాసు, బేవాస్ కాదు. మొహం చూస్తే అలా అనిపించడంలా. కొట్టావుగా దెబ్బ. మొహానికి ఏముంది కానీ వచ్చేలా కూర్చో. డర్టీ అట్మాస్ఫియర్, డర్టీ ప్లేస్. ఇలాంటి తోటగా టీ తాగితే అంతురోగలం. బాబాయ్ క్లీన్ చేయి. ఒరే కిట్టప్ప, ముందు కప్పును వేడి నీళ్లలో శుభ్రంగా కడిగి స్పెషల్ టీ ఏలక్కాయ వేసి మరీ పట్టరా. ముందు నీ చేతులు డెట్టాలతో కూడా కూర మధ్య వెళ్ళవా. అలాగే సార్. అది సరే కానీ బాబాయ్, ఏంటి ఇందాక ఎత్తి తొడుగులు వేస్తున్నావు? అడి కళ్ళు కురుపులా? అబ్బే అదేం లేదు. చూడు కింద ఎంత గలీజ్గా ఉందో. మీరెలా నడుస్తున్నారు? నాకు మాత్రం అలర్జీ. ముఖ్యంగా నా చెప్పులు పాడైపోతాయి. ఇవి మామూలు చెప్పులు కాదు, ఇంపోర్టెడ్. ఫిలిప్పైన్స్ నుంచి మా ఆంటీ పంపించింది. ఫిలిప్పైన్స్ చెప్పురా? అయితే ఒకసారి వేసుకొని చూడాల్సిందే. బాబాయ్ ఒకసారి ఇప్పు. అమ్మో ట్రావెల్స్ నీ కడుపడ్డాయంటే పాడైపోతాయి. అన్నట్టు నా వాచ్ ఎదురా ఉందిలే బాబాయ్. నా దగ్గర ఉంటే ఎక్కడ పడిపోతుందని మానవాడి కొట్లో భద్రంగా రాశాను. నిన్ను నాకు మరో టీ ఇవ్వు. బిల్లు అది సరే కానీ బాబాయ్, నీ ఒంటి మీద సరిగ్గా తప్పారునేనా? ఏ షర్ట్ ఇటలీ, ప్యాంట్ జపాన్, ఈ కళ్ళద్దాలు మేడ్ ఇన్ ఇంగ్లాండ్, వీడొక్కడ మాత్రమే ఇండియా. ఇండియా సరుకులు క్వాలిటీ అంత బాగు. మరి నువ్వు ఇండియానే కదా బాబాయ్ పుట్టావు? తప్పు పుట్టాను. వస్తాను రా, ఇప్పటికే లేట్ అయిపోయింది. నా కోసం బయట మెడికో గర్ల్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాను. ఏది ఆ చెట్టు కింద ఉన్నారు వాళ్ళేనా? యా వస్తారు. గుడ్ లక్. సారీ బాబాయ్, చూడలేదు. దెబ్బతిందా? అబ్బే లేదు, డోంట్ వరీ డోంట్. ఫారిన్ చెప్పులు కూడా తెగిపోతాయా? తెగవు, కానీ ఇది ఇండియన్ కాదు. ఓహో, అందువల్లే తెగింది. అంతేనా? బాయ్ బాయ్. అందుకే తెగింది. ఏంట్రా ఏంటిది? ఇచ్చాడా అలాగుండా బేవర్సు జరుగు. జరుగుతాలే బాయ్. ఇటప్ప మనకి ఒకటేసుకో. సారీ సార్, ఫాలో అయిపోయినాయి. ఏమిటయ్యా? ఏం పర్వాలేదు లేరా, ఇద్దరం చిరుసగం పంచుకుందాం. కమాన్ హ్యావ్ ఇట్. థ్యాంక్స్. నీతోటి ఏది పంచుకోవాలన్నా నాకు చాలా ఇష్టం. మాటలు బాగా నేర్చావు ఆనంద్. ఇదంతా పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళయ్యి ఆ పెళ్ళాం వస్తే ఆ తర్వాత అమ్మ లేదు, అమృతం లేదు. ఆనంద్, ఆనంద్, ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? భోంచే. అబ్బా, నేను ఎవరికి పెళ్లి చేసుకుంటుందో గానీ దానికి నువ్వు పెద్ద పరీక్ష అయిపోతావు. దానికి నువ్వు ఉన్నావుగా నన్ను చూసుకోవడానికి. నాకు భయం ఏంటి? అమ్మా 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 కలిపి పెట్టవా? సరేగాని.
కట్టుకుంటావా లేదా? కట్టుకోను. కట్టుకుంటావా లేదా? కట్టుకోను. అయితే నా స్కూటర్ ఎక్కించుకోను, నడుచుకుంటూ కాలేజీకి. బావా టైం అయిపోతుంది బావా, ఈ రోజు టెస్ట్ కూడా ఉంది. నా బుజ్జి కదా, నా బంగారు కదా. ఏమీ కాదు, ఈ వెధవ వేషంతో నువ్వు నా వెనకాతలు కూర్చుంటే ఊరంతా మన ఇద్దరినే చూస్తారు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ లైక్ ఇట్. చాలా అసహ్యంగా ఉంటుంది. అబ్బాబా, డాడీ ఈ రోజు తొందర పని ఉందని కారు తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వు వాడిందే ఆటగా ఉంది. మరి అదే చీర కట్టుకో. నాకు రాదే. పద, నేను కడతాను. ఆశ, నేనే కట్టుకుంటాను, కాసేపు ఆగు. నువ్వు చీర కట్టుకొస్తానంటే నేను ఎంతసేపైనా ఆగుతాను. ఏ రాధా, ఉండు బావా, వచ్చేస్తున్నా. కట్టుకున్నావా లేదా? అయిపోయింది. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తున్నా. టైం అవుతుంది, త్వరగా రా. వచ్చేసా. చూడు, నన్ను ముట్టుకోకుండా దూరంగా కూర్చోవాలి. అలాగే. కాలేజ్ గేట్ బయట దింపేస్తాను. ఓకే. కట్టుకుందేదో మంచిగా కట్టుకున్నాగా? కట్టుకున్నాను స్వామి. ఓకే. చీకటి కూర్చుంది, ఎంత అందంగా ఉందో చూడవే. మహానుభావుడైనటువంటి ఏమైనటువంటి ఆనందో ఆనందో నా పేరు సార్థకం చేసినటువంటి అటువంటి మహనీయుడైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పు నాయనా. కట్టుకోకనే కట్టుకున్నది, కట్టుకోకలు కోరికున్నది.